గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు టాపిక్ చూసుకుంటే టార్గెట్ కాంగ్రెస్గా బీజేపీ తెలంగాణలో ప్రజల తరపున ప్రశ్నించే గొంతుగా మరి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా నిలబడాలని ఇప్పటికే అధిష్టానం దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ దిశగా కూడా తెలంగాణ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలంతా కూడా మరి నిన్న హైదరాబాద్లో జేపీ నడ్డా సమక్షంలో సమావేశమయ్యారు. ఇక ప్రజా సమస్యలపై గలమెత్తడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా లీడ్ తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే సభ్యత్వ నమోదుపై జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డెడ్ లైన్ పెట్టడంతో బీజేపీ శ్రేణులు యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. ఇక 6 గ్యారంటీలతో పాటు రైతు రుణమాఫీ లాంటి అంశాలతో పాటు ఇక హైడ్రా లాంటి విషయంలో కూడా ఒకవైపు రైతులు, మరొక వైపు గ్రేటర్ బాధితుల తరపున బాసటగా నిలవాలని కూడా బీజేపీ శ్రేణులంతా పిలుపునివ్వడంతో మొత్తానికి ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇందులో కీలకంగా గెలుపు దిశగా పోవాలని మరి ఇక జేపీ నడ్డా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుకోవాలని కూడా మరి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ అధిష్టానం ఆశించిన దిశగా సభ్యత్వ నమోదు కావచ్చు, ప్రజా సమస్యల పరిష్కారం కావచ్చు, ఇక స్థానిక సంస్థలలో ఆధిపత్యం సాధిస్తుందా అనే విషయంలో ఈరోజు స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో మనకు స్టూడియోలో ఉన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే సీనియర్ బీజేపీ నాయకులు రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. నిన్న మీటింగు మొత్తానికి గరంగరంగా నడిచినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే బీజేపీలో గ్రూపులు ఉన్నాయి, అందుకనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఇంతవరకు నియమించట్లేదు అనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి నిన్న మీటింగ్లో ఏం జరిగింది, ఏ దిశగా మరి మార్గనిర్దేశం చేశారు జేపీ నడ్డా గారు? బీజేపీ మీ సాధారణమైన మీటింగ్ నిన్న జరిగింది. అఖిల భారత అధ్యక్షుడు సభ్యత్వ నమోదులో ఇంకా కొన్ని స్పీడప్ చేయాలి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 10 లక్షల సభ్యత్వం పూర్తి చేసుకున్నాం నిన్నటికి. ఇంకా 40 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవాలి. మాకు పార్లమెంట్ ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు వచ్చినాయి. దాంట్లో 70% అంటే 50 లక్షల వరకు సభ్యత్వం పూర్తి చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేటువంటి ఆలోచనతో నిర్దేశం చేసిండు. అంతేగాని పెద్ద గరము లేకపోతే ఏదో గ్రూపులు దీనికి సంబంధించి ఏం డిస్కషన్ జరగలేదు. ఓవరాల్గా అంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా మరి బీజేపీ గెలవాలని చూస్తుంది. మరి ఆ రకంగా తెలంగాణలో మీకు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చడంలో కూడా విఫలమైంది. అది మీకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటి టీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళ ప్రభ గోలిపోయి టీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పులకు వెళ్ళి బయటికి రావడం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే ప్రజలు సమర్థిస్తారు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఈ 2 పార్టీలకు ధీటుగా ఎదగాలనేటువంటి ఆలోచనతో మా ప్రయత్నాలు ఉన్నాయి. మా యొక్క అదే పద్ధతిగా మేము ముందుకోతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి పట్టభద్రులది కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎక్కువ కేవలం ఓటర్స్ కాబట్టి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయరు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థినే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తారు. అంటే ఇప్పటికే మీరు గత 10 సంవత్సరాలుగా కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి ప్రచారం చేశారు. ఎన్నికల్లో 3వసారి అంటే గతంలో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న రికార్డును నరేంద్ర మోడీ గారు మరి అది బ్రేక్ చేశారు. సో అలాంటి క్రమంలో కూడా మీరు నిరుద్యోగ యువతకు కల్పిస్తామన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయట్లేదు. మీరు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఇక మరి తెలంగాణలో రేపు రాబో ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు అనుకూలమైన అంశాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనిస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉంటే తెలుస్తుంది క్లియర్గా భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 37% ఓటింగ్తో 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించినారు. మిగతాయి కూడా దగ్గరలో ఓడిపోయినాము. వచ్చేటువంటి ఎన్నికల్లో ఇలా దేశంలో ఉన్నటువంటి పరిస్థితి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 2 కోట్ల ఉద్యోగాలు ప్రభుత్వ రిక్రూట్మెంటే కాదు కదా, ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు అనేక రకాలుగా
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ దేశంలో ఇప్పుడు ఉన్న అనేక సమస్యలకు ఒక పరిష్కారం చూపించగలిగింది. ఇంకా ప్రపంచంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించడం కొరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా, భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఎవరు కూడా ఒక ధీటుగా మేము భారతీయ జనతా పార్టీకి మేము అపోజిషన్లో నిల్చుంటాం, మేము ప్రత్యామ్నాయం కాగలుగుతాం అనేటువంటి శక్తి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా ప్రతిపక్షాలకు కానీ లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి విజయాన్ని సాధిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఓకే, ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఇద్దరిని ఢిల్లీ అధిష్టానం అయితే ఇది తెలంగాణకు సంబంధించిన వారిని ఇద్దరిని కేంద్ర మంత్రులుగా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలోకి వచ్చేసరికి ఎందుకని ఇది పెండింగ్లో పడుతుంది? దీంట్లో వాస్తవానికి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బయట అయితే వర్గపోరు ఉంది, అందుకనే ఏకాభిప్రాయం రావట్లేదని మరి విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలు అనేటువంటిది సభ్యత్వం పూర్తి కావాలి, బూత్ స్థాయిలో కమిటీలు కావాలి, మండల స్థాయిలో కమిటీలు కావాలి, జిల్లా స్థాయిలో కమిటీలు అయిన తర్వాత అప్పుడు రాష్ట్ర అధ్యక్షునికి ఎన్నికలు జరుగుతాయి. అవి ఇప్పుడే మేము ప్రారంభ దశలో ఉన్నాం. ఏది సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అంటే అది ప్రారంభ దశ. దాని తర్వాత జరిగేటువంటిది క్రియాశీల సభ్యత్వ నమోదు. క్రియాశీల సభ్యత్వ నమోదు తర్వాత బూత్ కమిటీ ఎన్నికలు, బూత్ కమిటీ తర్వాత మండల కమిటీలు, మండల కమిటీల తర్వాత జిల్లా కమిటీలు ఎన్నుకున్న తర్వాత రాష్ట్ర అధ్యక్షునికి ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికల్లో ఏదో వాయిదాలు వేస్తున్నాం అదే అనేటువంటిది కాదు. కాకపోతే అన్ని పార్టీలు అధ్యక్షులను నామినేట్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ కూడా నామినేటెడ్ పద్ధతిలో ఇంకెందుకు చేస్తలేరు అనేటువంటి ఆలోచన మీకు వచ్చినట్టున్నది. కానీ అది కాదు. ఇప్పుడు సభ్యత్వం నమోదు అయిపోయిన తర్వాత డెఫినెట్గా రాష్ట్ర అధ్యక్షుడు అదే ఎందుకు చేసుకోవట్లేదు? మీరు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో చేసుకొని రాష్ట్ర అధ్యక్షుడు నియమిస్తే పార్టీ కూడా బలోపేతమయ్యేందుకు అవకాశం ఉంటుంది కదా. రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలంటే సభ్యత్వం నమోదు జరుగుతున్నది. సభ్యత్వం రేపటి 30 తారీఖు వరకు లాస్ట్ చివరి సభ్యత్వం. తర్వాత క్రియాశీల సభ్యత్వం అక్టోబర్ 15 తర్వాత నడుస్తుంది. దాని తర్వాత బూత్ కమిటీ ఎన్నికలు జరుగుతాయి. బూత్ కమిటీ ఎన్నికల తర్వాత మండల కమిటీ ఎన్నికలు జరుగుతాయి. మండల కమిటీ ఎన్నికల తర్వాత జిల్లా కమిటీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కింది నుంచి జరుపుకుంటూ రావాలి. వస్తేనే అప్పుడు రాష్ట్ర అధ్యక్షునికి ఎన్నిక పూర్తి అవుతుంది. సో మరి మొదటిసారి కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు సొంతగా మెజార్టీ సాధించుకునే దిశగా మీకు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. రెండోసారి ఇంకా దానికంటే ఎక్కువగా సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు తాజాగా మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా మిత్రుల సహకారంతో అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో మోదీ మానియా ఉందని చెప్పి కూడా మీరు ప్రచారం చేసుకున్నారు. హిందుత్వం ఎజెండాగా కూడా మీరు ప్రచారం చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం అయోధ్యలో కావచ్చు, కాశీలో కావచ్చు, వారణాసిలో కావచ్చు. సో ఎందుకని బీజేపీకి కొంత ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి? దీనికి కారణం ఏమనుకుంటున్నారు? దేశంలో అంతటా మోడీ గారి మాన్యత నడిచింది. తెలంగాణలో కూడా మోడీ గారి హవా నడిచింది. అంతటా నడిచింది. ఉత్తరప్రదేశ్లో, హర్యానాలో కొంత, మహారాష్ట్రలో కొంత మేము అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల కొంత దెబ్బతిన్న మాట వాస్తవం. దాని కారణంగా 60 సీట్లు కోల్పోయాను. అంతేగాని ఏదో మొత్తం సీట్లు కోల్పోయి ఇదంతా జరగలే. కానీ కాంగ్రెస్ పార్టీ మరి పెరిగింది ఎంత, మిగతా ప్రతిపక్షాలు పెరిగిన ఎంత, ఇండియా కూటమి పెట్టి ఇంకో కూటమి పెట్టి వాళ్ళు బీజేపీని ఓడిస్తాం, బీజేపీ ఖతమైపోయింది అనే దాంట్లో ఎదగలేదు కదా. ఎన్డీఏ పక్షాలు మేము ఎన్నికల తర్వాత కదా, ఎన్నికల ముందుకు ఏదైతే ఎన్డీఏ కూటమిలో కలిసి ఎన్నికల్లో పోటీ చేసినామో ఆ పక్షాలతోనే ప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళ ఆ ప్రభుత్వం మేము డెఫినెట్గా విజయం సాధించినాం. కాకపోతే భారతీయ జనతా పార్టీకి 60 సీట్లు తక్కువ వచ్చినాయి. 60 సీట్లు తక్కువ రావడానికి కారణం ఉత్తరప్రదేశ్లో కానీ, హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ కొన్ని పరిణామాలు స్థానికంగా ఉండే పరిస్థితుల వల్ల కొంత తక్కువ వచ్చినాయి. అవి దానికి ఇంకా రేపు రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ సీట్లు గెలిచేందుకు కొరకు మేము ఆ ప్రణాళికలు రచించుకుంటా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎట్ ద సేమ్ టైం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అయితే కేంద్రం నుంచి మాకు గుండు సున్నా గాడిద గుడ్డు అని చెప్పి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రచారం చేసింది. కేంద్రం నుంచి అసలు మాకేం సహాయం రావట్లేదని. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మరి అదే విధానంతో ప్రచారం చేసింది. నిజంగా తెలంగాణ అనేది భారతదేశంలో ఒక అంతర్భాగం, ఒక ప్రత్యేకమైన రాష్ట్రము. దీన్ని గుర్తించట్లేదు బీజేపీ నేతలంతా కూడా. మరి ఏం చేస్తున్నారు? ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిపించారు మీకు. అయినప్పటికీ కూడా మీకు ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదు, మొన్న బడ్జెట్లో కూడా నిధులు కేటాయించట్లేదని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు?
నిధులు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు? దామాషా పద్ధతిలో 42% అన్ని రాష్ట్రాలకు నిధులు ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇస్తారు. తెలంగాణ రాష్ట్రంకు వీళ్ళ కోరికలు అధికంగా ఉన్నాయి, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ ఇవ్వాలి అనేటువంటి కోరికలు. కానీ నిధులు ఇవ్వలేదు అనేటువంటిది తప్పుడు ప్రచారం. నిధులు ఇవ్వకపోవడం అనేటువంటి సమస్య లేదు. ఏదైతే దామాషా పద్ధతి ఉన్నదో దాని ప్రకారం అన్ని రాష్ట్రాలకు పర్ క్యాపిటా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినటువంటిది లేదు. మరి టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని నిధులు ఇవ్వలేదని బదనాం చేసింది. మరి ప్రజలను విశ్వసించలేదు కదా, మేము గెలిచినాం కదా. ఈ మధ్య కాలంలో మీరు ఒక కొత్త అంటే ఇది పాతదే జమిలీ ఎన్నికలు తీసుకురావాలని మీరు ప్రయత్నిస్తున్నారు. దీనికి రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే బీజేపీకి ఆ స్థాయిలో మద్దతు లేదు. ముఖ్యంగా రాజ్యసభ సీట్లకు సంబంధించి కావచ్చు, ఎంపీల మద్దతు అయితే మీరు బయటపడే పరిస్థితి ఉంది, కానీ ఆ విషయంలో కాదు అనే ప్రచారం కూడా జరుగుతుంది. నిజంగా వాస్తవమేనా? జమిలీ ఎన్నికలు తీసుకురావాలి, దేశంలో ఆర్థిక ఖర్చులను తగ్గియాలి, ఎన్నికల ప్రక్రియను తగ్గియాలి, ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు స్వేచ్ఛగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో జమిలీ ఎన్నికలు తీసుకురావాలనేటువంటిది ఒక కమిటీ వేసినాము. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన కమిటీ వేసినాం. ఆ కమిటీ మొన్న రాష్ట్రపతి గారికి ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత జమిలీ ఎన్నికలు జరిపించాలనే దాని కొరకు పార్టీల మద్దతు కొరత కూడా మెజార్టీ రాజకీయ పార్టీలన్నీ కూడా జమిలీ ఎన్నికలు జరిపించాలనేటువంటి ఆలోచనతో నచ్చినాయి. ఆ అవసరం వచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు తప్పకుండా మాకు ఏవైతే మొన్న మద్దతు చెప్పినాయో జమిలీ ఎన్నికల కొరకు ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా రేపు పార్లమెంట్లో కూడా మద్దతుగా నిలబడతాయి కాబట్టి ఆ అవసరం వచ్చినాడు ఇంకా చర్చించుతాం. ఇంకా దాన్ని ప్రజల్లో ఇంకా చర్చ జరగాలి. జరిగిన తర్వాత దాని మీద నిర్ణయం జరుగుతుంది. జమిలీ ఎన్నికలు జరిగితే మంచిది దేశానికి. ఊకే ఎన్నికలు రావడం, ఊకే ఎన్నికల కొరకు ప్రజలు చూడడం, ప్రభుత్వాలు ధైర్యంగా పనిచేయకపోవడం, ఈ ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకతమైన ఓటు వస్తుంది అనేటువంటి ఆలోచన రావడం, ఇవన్నిటికీ కారణం ఎప్పుడు నిరంతరంగా ఎన్నికలు జరగడం, ఎన్నికల కోడ్ పదే పదే రావడం, నిరంతరంగా ఎన్నికలు జరగడం. కాబట్టి ఒక్కసారి గతంలో ఉండే జమిలీ ఎన్నికలే మధ్యలోనే డిస్టర్బ్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ జమిలీ ఎన్నికలు తీసుకొస్తేనే దేశానికి మంచిది అనేటువంటి అభిప్రాయంతో ఆ నిర్ణయానికి రావడం జరిగింది. ఏడాదిన్నర క్రితం అంటే సరిగ్గా ఎన్నికల కంటే ముందు ఒక 6 నెలల క్రితం వరకు మీరే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అధికారంలోకి రాబోతున్నామని చెప్పి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఆ పార్టీలో ఉండే. ఎందుకనో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చిన తర్వాత పార్టీ మరి అధికారంలోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన క్రమంలో 8 స్థానాలకు మాత్రం అసెంబ్లీలో 8 స్థానాలు మాత్రం మీరు గెలవడం కావచ్చు. ఎట్లా చూస్తారు? నిజంగా అది వాస్తవేనంటారా? బండి సంజయ్ గారిని మార్చడం దీనికి మార్చిండ్రు. టైం అయిపోయినాక మా కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకున్నది, దాన్ని మేము చర్చించలేము. రెండోది, అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే ఆ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు, ఇలా రాజీవ్ గాంధీ వరంగల్కి వచ్చి రైతు డిక్లరేషన్ అని, ఇంకో యూత్ డిక్లరేషన్ అని, ఇవన్నీ కూడా చేసారు కదా. మీటింగ్ కో డిక్లరేషన్ చేసి అన్ని జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో మీటింగ్లు పెట్టి చెప్పారు. దాన్ని ప్రజలు విశ్వసించారు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెసే ప్రత్యామ్నాయం కాగలుగుతుంది, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాదు ఇంకా అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ను విశ్వసించింది తప్ప వేరే ఉద్దేశం కాదు. దాన్ని ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక చేస్తున్న నిర్వాహకం ఏంటిది? ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది నెరవేర్చింది? ఇలా రైతు రుణమాఫీ జరిగిందా? రైతు రుణమాఫీకి బట్టతలకు మోకాలకు లింక్ ఏంటిది? రైతులకు రుణం దేని చూసి ఇస్తారు? పట్టేదారు పాస్బుక్ చూసి రైతులకు రుణాలు ఇస్తారు. ఇలా మరి ఆధార్ కార్డు దేనికి? పాస్బుక్ మన రేషన్ కార్డు ఎందుకు? రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పి రైతు రుణమాఫీ రేషన్ కార్డు లేని రైతులందరికీ రుణమాఫీ జరగదు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే జరుపుతారు. రేషన్ కార్డుకును రైతు రుణాలకు సంబంధం ఏంది? రైతు రుణాలు రేషన్ కార్డు చూసి ఇవ్వలేదు. రైతు రుణాలు కేవలం వ్యవసాయ పట్టేదారు పాస్ పుస్తకాలు చూసి భూమి ఎంత ఉన్నది, ఆ భూమి రేట్ ఎంత ఉన్నది, దాన్ని బట్టి రుణాలు ఇచ్చారు. దాన్ని చూసి రుణమాఫీ చేయాలి. కానీ
తప్పించుకోవడం కొరకు ఇలా 40% రుణమాఫీ కూడా జరగలే. చాలా ఎక్కువ మంది రైతులకు రుణమాఫీ జరగలే. ఈ రేషన్ కార్డు లింక్ పెట్టడం అనేటువంటిది చాలా తప్పిదమైనటువంటి పని. ఇది తెలియలేనటువంటి ఆలోచన. కాబట్టి రైతు పాస్బుక్ ఉన్నదా లేదా, రైతు రుణం తీసుకున్నాడా లేదా, రైతుకు రుణమాఫీ చెప్పినవా లేదా, దాని ప్రకారం రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతు బంధు కార్యక్రమం, ఇలా రైతు బంధు ఇయ్యం లేదు కదా. ఈ రైతు రుణమాఫీ కొన్ని 18,000 కోట్లు చేసినామని ప్రభుత్వం చెప్తాంది. రైతులకు ఇప్పుడు ఇవ్వవలసినటువంటి రైతు బంధు రైతు సాయం ఇవ్వలేదు కదా. రైతు బంధు ఇవ్వకపోతే రైతు ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటాడు? అనేక రకాలుగా తప్పిదాలు, అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ వల్ల కొట్టుమిట్టాడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో పోయే పరిస్థితి లేదు, ప్రజలకు చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. మేము ఇది చేస్తున్నాం, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అన్నది, ఇచ్చిందా? యువతకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామన్నారు. అనేకమైనటువంటి 2,000 పెన్షన్ను 4,000కు చేస్తామన్నారు. ఎన్ని చేసినరో అన్ని హామీలు చేసినరో, అన్ని హామీలు చేసిన తర్వాత హామీలను అమలు చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ విఫలమైపోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు పరిస్థితి లేదు. ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలైతే భారతీయ జనతా పార్టీని ప్రజలు సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. అంటే లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి, ఇక మీ బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నారా? ఎందుకని మీరు ప్రజా సమస్యల విషయంలో బీఆర్ఎస్ లీడ్ తీసుకుంటుంది, కానీ మీరు ఆ స్థాయిలో ఎందుకు ఉండలేకపోతున్నారు? ప్రజా సమస్యల విషయంలో టీఆర్ఎస్ లీడ్ తీసుకున్నది ఏం లేదు. వాళ్ళకు టీవీలు ఉన్నాయి, లేకపోతే శాసనసభ్యులు ఉన్నారు ఎక్కువ మంది. దానికి వాయిస్ దాని రేషో ప్రకారం టీవీలు కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. వాళ్ళు అన్ని విషయాలలో మేము మాట్లాడుతున్నాం, మేము మాట్లాడింది తక్కువ చూపిస్తున్నారు, వాళ్ళు మాట్లాడింది ఎక్కువ చూపిస్తున్నారు. ఇలా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సాధన దీక్ష అని 24 గంటలు రేపటి నుంచి మా శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష జరుగుతూ ఉన్నది. అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం, పోరాటాలు చేయలేక ఏం లేదు, పోరాటాలు చేస్తూ ఉన్నాం. ప్రతి విషయాలకు మేము పోతూ ఉన్నాం. కాకపోతే టీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది వేనా ఇంక 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు బలగం ఎక్కువ కనపడుతున్నది, పోరాటాలు చేసినట్టు ఎక్కువ కనపడుతున్నది, స్ట్రెంత్ ఎక్కువ కనపడుతున్నది, టీవీలు ఎక్కువ ఉన్నాయి, పేపర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళది షో కనపడుతుంది. కానీ మరి ఇన్ని చేసిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్ముతున్నారా? మరి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఒక సీటు కూడా గెలవలేదు, 7 సీట్లలో డిపాజిట్ పోయింది. ఇవన్నీ జరిగినాయి కదా. ఎన్ని చేసినా భారతీయ జనతా పార్టీ అనేది ఏది పడితే అది అడ్డగోలుగా చేసే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా కన్స్ట్రక్టివ్గా మేము ఏ ప్రోగ్రాం చేసినా నిర్మాణాత్మకంగా చేస్తాం, పోరాటం చేసినా నిర్మాణాత్మకంగా చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ఏలెత్తి ప్రభుత్వాలు తప్పు మీరు చేస్తున్న తప్పు అని చెప్పడానికి కొరకు ప్రయత్నిస్తాం తప్ప ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేయమనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ఓకే, గ్రేటర్ పరిధిలో గతంలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉండే. ఇక ఆ వరదలో చాలామంది ఆస్తులు వాహనాలన్నీ కోల్పోయారు. దాంట్లో మరి కారుకు కారు, స్కూటర్ అని చెప్పి నినాదం ఇచ్చారు. అప్పుడు గ్రేటర్లో మీకు గతంలో ఎన్నడూ లేని విధంగా 48 కార్పొరేటర్ సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు తాజాగా మరి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాంట్లో మీరు మద్దతు ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు హైడ్రా విషయంలో మీరు కొంత మరి రివర్స్ గేర్ వేసినట్టుగా అనిపిస్తుంది. హైడ్రాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? గతంలో వరదలు వచ్చినప్పుడు మరి కేంద్రంలో ఉన్న పార్టీగా మీరు కొంత ప్రజలకు ఆదుకునే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు ఎందుకని దాన్ని వ్యతిరేకిస్తున్నారు? మరొకసారి కూడా హైదరాబాదులో మరి భారీ వర్షాలు కురిస్తే కనుక ఇంకా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుందిగా. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని ఎందుకు మీరు మొదట స్వాగతించారు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు? హైడ్రాను మేము వ్యతిరేకిస్తలేము. మొదటి విషయం ఏంటంటే హైడ్రాను వ్యతిరేకిస్తలేము. హైడ్రా వల్ల కొన్ని నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి, తప్పు నిర్ణయాలు. ఆ తప్పు నిర్ణయాలను వ్యతిరేకిస్తాము. పేదల ఇల్లు కూలగొట్టేటప్పుడు అనేక సంవత్సరాలుగా ఈ అలోకాయుతం చేశాను. నేను 38 సంవత్సరాల్లో నౌకరు చేసి 30 లక్షలు 26 లక్షలు సంపాదించి నేను అప్పు సప్పు చేసి 60 లక్షలు పెట్టి భూమి కొని ఇల్లు కట్టుకుంటే ఇలా నా ఇల్లు కూలగొడతా అన్నారు. నా పరిస్థితి ఏంది? అట్లా అనేక మంది పేదలు ఇల్లు కూలగొట్టితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా హైడ్రాను మేము ఎప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించలే. హైడ్రా తీసుకునే నిర్ణయాలు మంచి బఫర్ జోన్లో అక్రమంగా నిర్మాణాలు కానీ, ఎఫ్టీఆర్లో అక్రమంగా నిర్మాణాలు కానీ, నాలాల మీద అక్రమంగా నిర్మాణాలు కానీ ఇవన్నీ తీసేయాల్సిందే. లేకపోతే హైదరాబాద్ వరదలకు మురిగిపోయి గురైపోయి అనేక సమస్యలు తలెత్తుతాయి. కానీ చేసేటప్పుడు తొందరపడి తనం అవసరం లేదు. పేదలకు నష్టం జరిగినప్పుడు పేదలకు ప్రత్యామ్నాయమైనటువంటి
పరిస్థితి తీసుకురావాలి, ప్రత్యామ్నాయమైనటువంటి ఒక ఆలోచన కల్పించాలి. అదేవిధంగా ఎవరైతే వీళ్ళు ప్లాటింగ్ చేసి రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మినరో, రియల్ ఎస్టేట్ భూములు రియల్ ఎస్టేట్ చేసి ఈ బఫర్ జోన్లు ఇవన్నిటిని కూడా అమ్మినరో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. అవి వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, ఏమైనా పేదోళ్ళ మీద దులుకుతే ఎట్లా? అందుకోసం అది మేము కోరుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ, కానీ హైడ్రాను వ్యతిరేకిస్తారు. ఓకే, ఇప్పుడు మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. మీ మల్కాజ్గిరి ఎంపీ కావచ్చు, ఈరోజు బండి సంజయ్ కూడా మాట్లాడారు. సో బుల్డోజర్లకు మేము అడ్డుగా ఉంటాము, ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్యక్రమం మేము అడ్డుకుంటామని చెప్తున్నారు. మరి మూసీ నది కనుక వరదలు విపరీతంగా వర్షాలు కురిసి మరొకసారి వరదలు సంభవిస్తే, గతంలో ఒకసారి అది బాగా ప్రాణనష్టం జరిగిందని కూడా కాంగ్రెస్ చెప్తుంది. అట్ ద సేమ్ టైం అలాంటి వరదలు వస్తే ప్రాణ నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆ మూసి సుందరీకరణను ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అక్కడ మురికి నీరు స్థానంలో గోదావరి నీరు కూడా మరి ప్రవహించే విధంగా చర్యలు చేపడుతుంది. ఆ కారిడార్ అంతా కూడా ఒక డెవలప్ చేసి హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామని కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు మీ ఈటల రాజేంద్ర పోయి అక్కడ ధర్నా చేసిన రాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి, ఇవాళ బండి సంజయ్ మాట్లాడిన కామెంట్స్ ఇవన్నీ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారు? హైడ్రాకు మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మొదలుపెట్టలే. మూసీ సుందరీకరణ కొరకు టీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది, దానికి కొంత అమౌంట్ కేటాయించింది. కేసీఆర్ గారు అనేక విషయాలు మాట్లాడినారు. 28,000 అక్రమ కట్టడాలని మూసీ మీద, నాలల మీద, బఫర్ జోన్లో ఎఫ్టీఆర్ అని చెప్పిండు. వాటిని తొలగించడం కొరకు విలేకరులు అందరూ కూడా పత్రికా రంగం అంతా కూడా సహకరించాలని చెప్పిండు. మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్న అక్రమాలు ఏవైతున్నాయో, పేదలను నిర్వాసితులుగా చేస్తున్నటువంటి విషయాలు ఏమవుతున్నాయో వాటిని తొందరపడకండి, వాళ్ళని అక్రమంగా వాళ్ళని తీసి బజార్లు వేయకండి, వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించండి వాళ్ళకు అని చెప్పి కోరుతా ఉన్నాం తప్ప మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు, మూసీ సుందరీకరణ కూడా వ్యతిరేకం కాదు. చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి తీసుకురావడంలో, నిధులు తీసుకురావడంలో విఫలమైపోతున్నారని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలు అన్నీ కరెక్ట్ కాదు. అంటే అట్ ద సేమ్ టైం చాలా సార్లు రాష్ట్రానికి అమిత్ షా గారు వస్తున్నారు, జేపీ నడ్డా గారు వస్తున్నారు, ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. ఎన్నికల ప్రచారం తప్ప, అంటే తెలంగాణ ఓట్లు కావాలి, తెలంగాణలో మీ రాజకీయంగా మీరు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ రాష్ట్రానికి మాత్రం మరి దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం 2-3 ప్రాజెక్టులు, 2-3 ఫ్యాక్టరీలు, ఏదో ఒకటి ఎలాంటి చెప్పకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద, కాంగ్రెస్ మీద విమర్శలు చేసిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు కేంద్రం అనేటువంటిది సపరేట్గా ఎక్కడో లేదు. కేంద్రం కూడా ఈ భారతదేశ అంతర్భాగమే. ఇది అన్ని రాష్ట్రాల కలయికను, భారతదేశ అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా కలిపితేనే కేంద్రం. ఆ కేంద్రము ఈ దేశంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం వాటా ఉంటుంది. ఇలా గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, గ్రామ పంచాయతీల పని జరుగుతూ ఉన్నాయి, లేకపోతే అక్కడ డ్రైనేజీలు కడుతూ ఉన్నారు, సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది, మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, లేకపోతే అక్కడ శ్మశానాల నిర్మాణాలు జరుగుతాయి, ఇంకోటి జరుగుతాయి. అన్ని రాష్ట్రాలకు చేసినట్టే మీరు చేస్తున్నారు, తెలంగాణ కోసం ఏం చేయట్లేదు. అన్ని రాష్ట్రాలకు చేసినట్టే చేస్తాం. తెలంగాణ సపరేట్ కాదు కదా. తెలంగాణ 29 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రం లేదు కదా. 29 బీజేపీ పార్టీ సీనియర్ నాయకులుగా ఇప్పుడు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, రేపు పొద్దున మీకు 2028లో అసెంబ్లీ ఎన్నికల టార్గెట్. మీరు అధికారంలోకి రావడానికి జేపీ నడ్డా గారు మరి చాలా రోజుల నుంచి, అంటే బీజేపీ ఢిల్లీ పెద్దలంతా తెలంగాణ మీద కన్నేసారు. ఇప్పుడు కనుక మీరు ఈ స్థానిక సంస్థలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోవాలంటే మీరు ఏం చేయాలి తెలంగాణకు? అది చెప్పండి సీనియర్ నాయకులు. మేము చేయేది తెలంగాణకి ఏం లేదు. మేము చేయకుండా తెలంగాణలో ఏ రకమైన అభివృద్ధి జరుగుతలేదు. తెలంగాణకు అన్నీ చేస్తున్నాం. వరదలు వస్తే కూడా వరదలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సెంట్రల్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకోండి, అది వాడుకున్న తర్వాత మేము ఇంకా స్పెషల్గా నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు జరిగినట్టు తెలంగాణకు కూడా అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ మా అభివృద్ధి, కేంద్రంలో మా నిజాయితీ, ఇవన్నీ చూపి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, లేకపోతే రేపు జరగబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ, లేకపోతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ప్రజలందరూ కూడా చెప్తాం.
ప్రజలందరూ కూడా చెప్పి ఒప్పించి మెప్పించి మేము ఈ 3 సీట్లు రేపు జరగవలసిన ఎమ్మెల్సీ ఎన్నికలు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటేమో పట్టభద్రులది ఈ 3 మేము గెలవడానికి కొరకు మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళందరూ కూడా మా వైపే ఉన్నారు. గతంలో జరిగినటువంటి హైదరాబాదులో జరిగిన ఉపాధ్యాయుల దాన్ని ఏవిఎన్ రెడ్డి గారు గెలిచారు. అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో మేము గెలుస్తాం. ఓకే, ఫైనల్గా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో 16% ఓట్లు గెయిన్ చేశారు. తర్వాత పార్లమెంటులో మీది 37% వరకు మీ ఓటింగ్ వెళ్ళింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారా, 2వ స్థానంలో ఉన్నారా, 3వ స్థానంలో ఉన్నారా? ఫైనల్గా చెప్పు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 13.9% ఓట్లు వచ్చింది. తర్వాత జరిగిన ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి 3% ఓటు తేడా ఉంది. దాంట్లో మేము ఈక్వల్గా 8 పార్లమెంట్లు గెలిచినాం. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద ఏ అభిప్రాయం ఉన్నది ప్రజల మీదే చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీకి 2023లో నవంబర్లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఉన్న ప్రభావం ఉన్నదా, లేదు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ప్రభావం ఉన్నదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడంలో కూడా విఫలమైపోయింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి చేసిన పాపాలను కడుక్కోలేకపోతుంది. ఇంకా ఆ సుడిగుండంలోకి వెళ్ళి బయటికి రాలేకపోతుంది. ఇవాళ ప్రజలకు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాకు ప్రత్యామ్నాయం కాబట్టి మేమే ఈ ప్రజల అన్ని రకాలుగా ఆదుకోవడానికి కానీ ప్రజాపక్షాన నిలబడి ఉద్యమాలు చేయడానికి కానీ ఈ తెలంగాణ ప్రజలకు మేమే ఒక బాటసారిగా నిలబడతాం తప్ప ఇంకెవరికి ఆ అర్హత లేదు. ఓకే థ్యాంక్ యూ రామకృష్ణారెడ్డి గారు, మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక బీజేపీ ఖచ్చితంగా ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీగా ఉంది. దీంట్లో మాకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. సో రేపొద్దున ప్రజలు మాపైన విశ్వాసం ఉంచుతారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమే మరి ఖచ్చితంగా మెజార్టీ సాధిస్తామనే మరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.